వందే రమజామా లక్ష్మీనాథసమారంభాం నాదయామ్న మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతాంబుజయుగ్మరుక్మవ్యామోచనాతునాయ మేనే అస్మద్గురో భగవతో సదేకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిః సర్వం యదీవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్ముకులాభిరామం శ్రీమతదంగ్రికులం భ్రమామి మూర్ధనా భూతం ధరస్య మహదాపయవటనాథ శ్రీభక్తిసారవలదీకరయోగివాన్ భక్తాంగ్రేణుప్రకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం తత్వేన యశ్చిదధి సదస్వభావः భోగాపవర్గోపాయ గతిరుదారः సందర్శయన్ నిర్మహీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అందే షడ్భిः సమాగీర్ణం నంగైర్వేదవివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే బౌద్ధమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం జైతత్సర్వగిల్విషనాశనం విశిష్టం సర్వదాత్రేభ్యः పురుషార్థోపవాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యా అన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ దేతో మా స్మృహ్యతే కిమత పరేణ నో చేద్మమావేదిధీకర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కరుణయోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవైర్లోకైకనాథం రసంగచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం ధారవక్షస్త్రశోభికౌస్తుభం నమామి విష్ణుం దర్శాచతుర్భుజం. సత్కాలక్షేపం సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అలా ఈరోజు మనం శ్రీ విష్ణు పురాణం చతుర్థాంశలు 10వ అధ్యాయం అంటే 10వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. ఈరోజు మనం మొన్నటి దినం మనం 9వ అధ్యాయం పూర్తి చేసాం. దాంట్లో రజిదైత్యయోహ యుద్ధం అని చెప్పి రజిదైత్యుల యొక్క యుద్ధం గురించి చదువుకున్నాం. అంతకుముందు అంటే అనేక అంశాలపైన జరుగుతుంది అనమాట. అంతకుముందు పురూరవని, తర్వాత జఫ్నీకి వంశవర్తన, ఇవన్నీ కూడా వంశవర్ణన ఇవన్నీ కూడా చిన్న చిన్న కథల్లాగా అన్నమాట. అంటే ఒక్కొక్కరు వంశవర్ణన, తర్వాత వారు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటి, ఈ విధంగా సాగుతుంది అనమాట. కాబట్టి ఈ 10వ అధ్యాయంలో కూడా యయాతి కథ, మనం చాలా మందికి యయాతి కథ అనేది తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చదువుకోవడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా తన యవ్వనాన్ని, ముసలితనాన్ని కుమారుడికి ఇచ్చి యవ్వనాన్ని తీసుకొని ఇంకా కూడా తన యొక్క సుఖముల పైన, ఈ ఐహిక సుఖముల పైన ఇంకా తీరకుండా ఆయనకి మోహం. ఈ సందర్భంగా మనకి యయాతి కథ చాలా జ్ఞప్తికి వస్తుంది అనమాట. కాబట్టి అటువంటి యయాతి కథ ఈరోజు చాలా క్లుప్తంగా, ఎక్కువ శ్లోకాలు లేవు, ఒక 18 శ్లోకాల్లోనే మొత్తం యయాతి గురించి చాలా ముఖ్యమైన విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం శ్రీ విష్ణు పురాణంలో చతుర్థాంశలో యయాతి కథ అనేటువంటి 10వ అధ్యాయం 10వ అధ్యాయం ప్రారంభిస్తాం. యతి యయాతి సంయాతి ఆయాతి వియతి కృతి సంజ్ఞ నహుషస్య షట్పుత్ర మహాబల పరాక్రమ బభూవు. నహుషునికి ఎంతమంది? షట్ అంటే 6 అండి. 6 మంది పుత్రులు కలిగారు. అది కూడా ఎటువంటి వారు? 6 మంది కూడా మహాబల పరాక్రమ బభూవు అన్నారు. దాంట్లో ఒకడు అర్భకుడు, ఒకడు బలం లేనటువంటి వాడు, అలా కాదు, అందరూ కూడా సమానమైనటువంటి బలం కలిగినటువంటి వారు 6 జన్మించారన్నమాట. వాళ్ళ పేర్లు ఏమిటి? యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి. ఈ రోజుల్లో మనకి ఎక్కువ సంతానం ఉంటే పేర్లకు పొదువే లేదండి. మనం చక్కటి పేర్లు, అది కూడా. కానీ దురదృష్టవశాత్తు మనం ఎవరు కూడా 1, 2 అంతే, దానికంటే మించిపోయారంటే మనం ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఆ రోజులు పోయాయి అన్నమాట. ఇప్పుడంతా 1 లేదు 2 అంతే. మళ్ళీ ఏదో మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతానం కనండి కనండి అంటున్నారు. అది కూడా 2 కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ ఏదో ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇన్సెంటివ్ ఇస్తుంది అన్నమాట. కానీ అలా ఉంటే మనకి పేర్లకి కొదవే లేదు మన పురాణాల్లో.
చూడండి ఎంత చక్కగా చెప్పబడింది. యతి ఒకరి పేరు, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి, ఇలాంటి పేర్లు అనమాట. సంజ్ఞా నౌషస్య షట్పుత్ర మహాబల పరాక్రమ బభూవు. దీంట్లో కూడా పెద్దవాడు ఉన్నాడు. ఇదంతా పరాశుడు చెప్తున్నాడు మైత్రేయునికి. మరి పెద్దవాడు యతిస్తూ రాజ్యం నా ఇచ్చత్. ఈ గొడవలంతా ఈ జింజాటంతా ఎందుకు, నాకు రాజ్యం వద్దు, ఏం వద్దు, ఏదో హాయిగా ప్రశాంతంగా జీవిస్తానని చెప్పి ఆయన సంకల్పించారనమాట. ఎవరు? యతి. అందువల్ల యయాతి ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. ఎందుకంటే సంఖ్యలో రెండవ వాడు యయాతి, కాబట్టి అతను మహారాజు అయ్యాడు అనమాట. కాబట్టి యయాతి మహారాజు అయ్యాడు. యయాతిస్తు భూభృత్ అభవత్ అంటే మహారాజు అయ్యాడు. ఉశనశ్చ దుహితరం. ఉశనుడు అంటే శుక్రాచార్యుడు అనమాట. దుహితరం అంటే కుమార్తెను. దేవయానీం శర్మిష్టాంచ వార్షపర్వణీం ఉపయేమే. వార్షపర్వణి అంటే వృషపర్వుని తనయ్యను అంటే కూతుర్ని శర్మిష్ఠను వివాహం ఆడాడనమాట. వార్షపర్వణి ఉపయేమే అంటే వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి, సంజ్ఞ నహుషస్య షట్పుత్ర మహాబల పరాక్రమ బభూవు. యతిస్తు రాజ్యం నైచ్ఛత్, యయాతిస్తు భూబృహద్ అభవత్, ఉశనశ్చ ఉహితరం దేవయానిం శర్మిష్టాం చ వార్షపర్వణిం ఉపయేమే. ఇది కూడా ఏ విధంగా వాళ్ళిద్దరు కలుసుకుంటారు, దేవయాని, అదేవిధంగా శర్మిష్ట, ఇంకా చాలా కథ ఉందన్నమాట. కానీ అవన్నీ కట్ చేసేశారు. సింపుల్గా వాళ్ళు వివాహం ఆడారని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత యదుం చ తుర్వసుం చైవ దేవయాని వ్యజాయత. సరే, దేవయానికి మరి వివాహం అయిన తర్వాత దేవయానికి 2 కుమారులు పుట్టారు. వారి కుమారుల పేర్లు ఏమిటి? యదువు, తుర్వసుడు అనమాట. యదుం చ తుర్వసుం చైవ దేవయాని వ్యజాయత. ఆ తర్వాత మరి దృశ్యం చ అనుంచ పూర్వం చ శర్మిష్ట వార్షపర్వణి. దృశ్యుడు, అనువు, పూరు అనే కుమారును వృషపర్వుని కూతురైనటువంటి శర్మిష్ట కన్నదనమాట. కాబట్టి ఈ విధంగా ఇక 10వ అధ్యాయంలో యయాతి వంశం తెలవబడుతున్నది అనమాట. యయాతి తన అనుభవాన్ని దాచుకోకుండా గొంతెత్తి చెప్పినందువల్ల అందరికీ అన్నిటి యందు వైతృష్ట్యం అంటే కోరిక లేకపోవట, విరాగం అనేది పుడుతున్నది. ఉపయోగం అంటే పెళ్లి చేసుకోవడం. దేవయాన్ని బ్రాహ్మ వివాహం ప్రకారము, శర్మిష్ఠను గాంధర వివాహ పద్ధతిలో అని అర్థం చేసుకోవాలి. శర్మిష్ఠను గాంధర వివాహ పద్ధతిలో, దేవయానిని బ్రాహ్మ వివాహ ప్రకారం. అంటే ఏమిటి బ్రాహ్మ వివాహ ప్రకారం? అంటే తల్లిదండ్రుల యొక్క అనుమతితో వివాహం చేసుకోవడం. గాంధర్వ వివాహం అంటే పరస్పరము ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేకుండా వివాహం చేసుకోవడం అనమాట. దాంట్లో తప్పు లేదు. వివాహాలు చాలా రకాలుగా చెప్పబడింది. ఒక సందర్భంలో మనం తెలుసుకున్నాం రాక్షస వివాహాలని. అంటే అమ్మాయి ఇష్టపడితే ఇంట్లో వాళ్ళు వద్దనుకున్నారు అనుకోండి, ఎత్తుకొని వెళ్ళిపోవడమే. ఎత్తుకొని వెళ్ళిపోయి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకోండి. ఈ రోజులో జరుగుతుంది అది. లేదు, ఇద్దరు ఇష్టపడితే ఇంట్లో వాళ్ళతో ప్రమేయం లేదండి. ఎందుకంటే వాళ్ళు మేజర్లు అయిపోయామంటారు. మేజర్లు అయిపోయామంటే ఏమిటి? మైనారిటీ దాటిపోయి స్వయం నిర్ణయ అధికారాలు వచ్చేస్తాయి అన్నమాట వాళ్ళకి. అంటే చట్ట ప్రకారం కూడా వాళ్ళని ఎవరు మనం నిలపలేము. ఆ విధంగా వివాహం చేసుకున్న వాళ్ళని ఎవరిని కూడా అడ్డంకు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు వివాహ వయసు కాబట్టి. అంటే ఏమిటి? అన్ని విషయాలు కూడా తెలుసుకొని ముందు వెనక కాస్త ఆలోచించి ఎటువంటి కష్టము నష్టము దీని గురించి పెద్దలు చెప్పాల్సిన అవసరం లేకుండా స్వయం నిర్ణయం తీసుకోవడం అన్నమాట. అటువంటి గాంధర్వ వివాహాలు, రాక్షస వివాహాలు అనేకమైన రకాలు ఆయా పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది అనమాట. అంటే మనకి సందేహం రావచ్చు దీంట్లో. ఏమంటే ఇరువురిని చేసుకున్నాడు కదా, మరి ఇరువురు కూడా ఎలా చేశారు? మామూలుగా తల్లిదండ్రులు ఇష్టపడి చేయటం అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇచ్చి చేస్తారు. అంటే ఒక అల్లునే తెచ్చుకుంటారు. రెండో వాళ్ళు తెచ్చుకున్నాక ఈ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, మనసు ఒప్పుకోదన్నమాట. మరి అటువంటి ఇద్దరు పేరు చెప్పారు కదా ఇక్కడ, దేవయాని, శర్మిష్ట అని. అందుకని ఈ సందేహాలన్నీ కూడా ఉండకూడదని చెప్పి దేవయాని బ్రాహ్మ వివాహ ప్రకారము, శర్మిష్ఠను గాంధర వివాహ పద్ధతిలో అని అర్థం చేసుకోవాలి. పరాశుడు చెప్తున్నాడు. నహుషునికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వియతి, కృతి అనే పేర్లు గలవారు 6 పుత్రులు ఉన్నారు.
వారు మహాబల పరాక్రమంతులు. యతి రాజ్యం కావాలని కోరుకోలేదు ఆయన. యయాతి రాజు అయినాడు. శుక్రుని కూతురు అయిన దేవయానిని వృషభరుని కూతురు అయిన శర్మిష్ఠులను కూడా వివాహం చేసుకున్నారు. యదుంచ దుర్వసుంచైవ దేవయాని వ్యజాయత. అంతేకాదు, ఇక్కడ ఒక శ్లోకం ఉంది. అదేమిటంటే యదువు తుర్వసును దేవయానికి అన్నది దృక్కుడు అనువు పూరువు అంటే పూరువు అని వారిని శర్మిష్ఠ ప్రసంగినది అని అర్థం అనమాట. ఇక్కడ కొంచెం తేడా ఉంది అన్నమాట. ఏదో కొన్ని పుస్తకాల్లో అత్ర అనువంశ శ్లోకో భవతి అని చెప్పడింది, అనువంశ శ్లోకో భవతి అని చెప్పలేదు. అది ఇక్కడ కొన్ని పుస్తకాల్లో అది లేదనమాట. అంటే ఏమిటి, ఒక శ్లోక రూపంలో చెప్పడింది వాళ్ళ సంతానం గురించి చెప్పి, కానీ అవన్నీ లేవు. నేరుగానే యదుంచ తుర్వసుంచైవ దేవయాని వ్యజాయత దృశ్యం చానుంచ పూర్వంచ శర్మిష్ట వార్షపర్వణి. ఆ తర్వాత కావ్య శాపాశ్చ అకాలేనైవ యయాతి జరాం అవాప. అవాప అంటే పొందడం. ఏం పొందడం? జరాం అంటే ముసల్తనాన్ని. కాబట్టి ఇక్కడ కావ్య శాపాత్ ఇది అంటే శర్మిష్ట దాసి యందు యయాతి చేత పుత్రులు పుట్టించడం గురించి దేవయాని నోట విని కోపమునందిన శుక్రుని యొక్క శాపం చేత యయాతి కాలం కాని కాలంలో ముందుగానే యయాతి ముసల్తాన్ని పొందినాడు. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే మనకి తెలియకపోతుంది ఇందుకే ఆయనకి ఎందుకు మరి కావ్య ఇక్కడ కావ్య అంటే శుక్రుడు అనమాట. ఆ శుక్రుని శాపం వల్ల అకాలేనేవ అంటే కాలం అంటే 60 సంవత్సరాలు ముసల్తనం వస్తుంది అనుకోండి, లేదు 55 కనీసం, అంతేగాని 25లో ముసల్తనం రాకూడదు కదండి. అంటే తెల్ల వెంట్రుకల లక్షణాలు, వార్ధక్య లక్షణాలు రాకూడదు కదా. తెల్ల వెంట్రుకలు అయిపోవడం, ఈరోజు తెల్ల వెంట్రుకలు చాలా సులభంగా వచ్చేస్తుంది. పళ్ళు ఊడిపోవటాలు, శరీరము పటుత్వం కోల్పోవటం, ఇవన్నీ కూడా వృద్ధాప్య లక్షణం ఉంటాయి. అవి సామాన్యంగా 60 దాటిన తర్వాత నెమ్మది ఒక్కోటి వస్తూ ఉంటుంది, మనకే తెలుస్తుంటుంది మార్పులు. 60 దాటిన తర్వాత అన్ని మార్పులు వస్తుంటాయి శరీరంలో. మీరు ఎంత కష్టపడ్డా కూడా, ఎన్ని క్రీములు వాడినా కూడా, ఎన్ని వ్యాయామాలు చేసినా కూడా వాటిని ఏం దాచలేం మనం. కాకపోతే ఒక 10 సంవత్సరాలు చిన్నవాళ్ళలాగా చూపెట్టుకోవచ్చు లోకానికి, అంతే. ఇంకా 60 వాళ్ళు 50 లాగా కనబడవచ్చు, అంతేగాని ఆయుష్ ప్రమాణం అలాగే ఉంటుంది, ఏం మార్పే ఉండదు మీరు ఎంత కష్టపడ్డా కూడా. కానీ ఇక్కడ పాపం కావ్య శాపాశ్చ అంటే శుక్రుని శాపం వల్ల అకాలేనైవ యయాతి జరాం అవాప. జర అంటే ముసలితనం. కాబట్టి పాపం ఆయన ముసలితనాన్ని పొందాడనమాట యయాతి. అది ఏమిటి కారణం అనేది ఇక్కడ తెలపబడింది. ఏమిటి ఇది చాలా క్లుప్తంగా తెలపబడింది. యయాతి చేత పుత్రులను పుట్టించడం గురించి దేవయాని నోట విని. ఇక్కడ ఏమైందంటే కావ్య శాపం అంటే శుక్రుడు శాపం. ఎందుకని? శర్మిష్ట ఎవరు ఇంతకీ? ఆ దేవయాని యొక్క దాసి అన్నమాట. పాప దాసి యందు యయాతి చేత అంటే ఎవరైతే దాసిగా ఉన్నదో ఆమె యందు రాజు మోహించి ఆమె యందు కుమారులు అన్నాడన్నమాట. అది తెలియదు పాపం, ఏదో ఒక సందర్భంలో బయటపడుతున్నమాట విషయం. అంటే మరి దాసి లోపల ఉంటుంది, ఆమె కూడా ఎక్కడో అంతఃపురంలో ఎక్కడో దూరంగా, అంటే మనం అవుట్ హౌస్ అంటుంటాం. అవుట్ హౌస్ ఏమిటి, ఇంట్లో పని చేసి పోయి అక్కడ ఉంటారు. రేపు పొద్దున 5 గంటలకు లేచి మళ్ళా వచ్చి ఇంట్లో పని చేసుకొని సాయంత్రం పోయి అక్కడ ఉంటారు అనమాట. హౌస్ అంటే యజమాని ఇంట్లో లోపల ఉండరు. కానీ ఒక సందర్భంలో ఆమెను చూడటం జరుగుతుంది. కానీ వారు ఇరువురు కూడా పాపం ప్రేమలో పడతారు. ఆ తర్వాత శారీరక కలయిక జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలియకుండానే పుత్రులు పుట్టించడంగా జరుగుతుంది అనమాట. అది దేవయాని నోట విన్నాడనమాట. దేవయాని నోట విని ఎవరు దేవయాని పోయి తన తండ్రికి మొరబెట్టుకుంటుంది. ఇంత మోసం చేశాడు నన్ను. ఎంతైనా స్త్రీ కదండి, మరి సవతిని ఎలా అంగీకరిస్తుంది? సవతిని అంగీకరించలేదు. మనకి ఈ సందర్భంలో కూడా అభిజ్ఞాన శాకుంతలంలో సందర్భంలో ఇంతకుముందు చెప్పుకున్నాం. అభిజ్ఞాన శాకుంతలంలో కన్నో అని చెప్తాడు శకుంతలకి, అమ్మా నువ్వు చక్రవర్తి ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు, దుష్యంతుడి ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. అక్కడ సౌతులు ఉండడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే అప్పటికే దుష్యంతుడు వివాహం అయిపోవడం అన్నీ జరిగినాయి. కాబట్టి నీవు అక్కడ పోయిన చోట ఎలా మెలగాలి వాళ్ళతో, అంటే ఎటువంటి ఈర్ష్యాభావం కనబడకుండా. ఎందుకంటే దానిలో ప్రయోజనం లేదు. నీవు అక్కడ పోయిన తర్వాత నేనే మహా పట్టపు రానివ్వాలి, ఇటువంటివన్నీ ఆలోచనలు పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ అనమాట, అంటే సెకండ్ సిటిజన్ అంటాం.
మామూలుగా ఒక మన దేశంలో కాకుండా వేరే దేశం పోతే ఏమవుతుంది మీరు అక్కడ ఆ దేశంలో మనం 2వ తరగతి వాళ్ళు అనమాట. మొదటిదే ఆ దేశంలో ఉండేవాళ్ళు మొదటి వాళ్ళు. ఇక్కడ ఉన్నట్లుగా మరి తోక ఆడించలేము అక్కడ. అంతే వేరే దేశంలో పోయినప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మన దేశంలో ఏదైనా విచ్చలవిడిగా ఉండొచ్చు, మనం ఏదైనా మాట్లాడవచ్చు, స్వేచ్ఛ అనే ముసుగులో ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి భావనలో ఉంటాం మనం. ఇది మన దేశం అనేటువంటి ఒక భావన అప్పుడు మాత్రమే. వేరే దానికి మన దేశం రాదండి భావన. ఆ విధంగా శకుంతలుడు చెప్తాడు, నువ్వు అక్కడికి పోతున్నావమ్మా, నువ్వు ముందుగానే దానికంటే మానసికంగా తయారై ఉండు, వాళ్ళతో ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తాడండి కన్నుడు. అంటే అది పెద్ద దోషంగా పరిగణించడం, చక్రవర్తి కాబట్టి దోషంగా పరిగణించలేదు, కానీ నువ్వే ఎలా సర్దుకుపోవాలనే విషయం కూడా చెప్తాడు ఆయన. శకుంతలకు చెప్తాడన్నమాట. చాలా చక్కగా చెప్పబడింది ఆ విషయాలన్నీ కూడా. 4 శ్లోకాల్లో అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ప్రతి కూతురు కూడా తల్లిదండ్రులు చెప్పవలసిన విధంగా ఉంటుంది ఆ శ్లోకాలు 4 కూడా. అందుకనే కావ్యాల్లో అభిజ్ఞాన శాకుంతలం అనేది చాలా గొప్ప కావ్యం అని చెప్తుంది. కావ్యేశ రమ్యం నాటకం అంటారు. నాటకం అనేది రమ్యమైనటువంటిది కావ్యాల్లో. దాంట్లో కూడా నాటకేశ అభిజ్ఞాన శాకుంతలం ఇంకా గొప్ప నాటకం అది, కాళిదాసు రాసింది. దాంట్లో కూడా 4వ అంకం ఈ సందర్భం ఇది అన్నమాట. 4వ అంకంలో ఉంటుంది. ఆ 4వ అంకంలో ఉన్నటువంటి 4 శ్లోకాలు ఇది ఎప్పుడో నేను 8వ తరగతిలో ఉండగా మా సంస్కృత టీచర్ చెప్పారు. అంత గొప్పగా ఉంటుంది నిజంగానే. అది హావభావాలన్నీ కూడా కర్ణ మహర్షి చెప్తూ ఉంటే మనకి కూడా లోపల కలిచివేస్తుంది అనమాట. అంటే ఆ బాధ అది కూడా ఆ రోజు మనం ఒక 2 వారాల క్రితం ఆ శ్లోకం కూడా ఒకటి చదువుకున్నాం. ఆయన చెప్పే విధానం కూడా అంత చక్కగా, అందులో కాళిదాసు అలా పలికించాడు ఆ పాత్రల ద్వారా తన భావాన్ని కూడా పలికించారు అనమాట. మనం కూడా మనలో వంటి భావాలు మనం నేరుగా చెప్పం, ఒకసారికి వేరే వాళ్ళ ద్వారా పలికిస్తాం అనమాట. ముఖ్యంగా రచయితలు అదే చేస్తూ ఉంటారు. సరే ఇలా పోతుంటే ఇంకా ఇంతకీ ఏమిటైంది ఇంతగా అంటే ఆ దేవయాని ద్వారా వింటాడు ఈయన, అంటే తన కుమార్తె ద్వారా వింటాడు శుక్రాచార్యుడు. ఈ విధంగా తన కుమార్తెకు జరిగినటువంటి అవమానాన్ని భరించలేకుండా శుక్రుడు ఏం చేస్తాడు, శాపం ఇస్తాడనమాట. శాపం చేత యయాతి కాలం కాని కాలంలో, అంటే ముందుగానే యయాతి ముసలితనాన్ని పొందాడనమాట. ముసలితనం అంటే ఏమిటి, ఈయనకి ఈర్ష్య కాదు, ఒక కోపం అనమాట. అది తన కుమార్తెను వదిలిపెట్టి, అందులో ఎవరు దాసి, ఆమెతో కుమారుని కన్నాడు అనేటువంటి కోపం, ఆగ్రహం అన్నమాట. అందుకని ఇంకా అటువంటి విషయాలపైన అంతా కూడా శరీర పట్టుతో ఉండకూడదని చెప్పి ముసలితనాన్ని శపిస్తాడు. ఇది దాని కథ. అంటే ఇవన్నీ చెప్పలేదు కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ తప్పలేదు, కావ్య శాపాశ్చ అన్నా కానీ ఏమిటి శాపం, ఇది కారణం అన్నమాట. ఆ తరువాత ప్రసన్న శుక్రవచనాచ్చ జరాం సంక్రమయితం జ్యేష్టం పుత్రం యదుమువాచ తన్మాతామహ శాపాల్ యమకాలేనైవ జరామాముపస్థిత తామహం తస్యైవ అనుగ్రహాత్ భవతః సంచారయామి ఏకం వర్షం సహస్రం నా తృప్తో అస్మి విషయేషు తద్వయసా విషయానహం భోక్తుమిచ్చామి. త్వద్వయస అంటే నీ వయస్సుతో, త్వత్ అంటే నీ అనే అర్థం, త్వద్వయస అంటే నీ యొక్క వయస్సుతో నేను ఆ సుఖాలు అనుభవించాలనుకుంటున్నాను. నాకు ఈ ముసలితనం వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా మరి ఆ శాపం వల్ల. మరి ఇది ఎలా పోతుంది? ఒకసారి మాది కొద్దిగా లేట్ అయిపోయింది సార్, ఒకసారి చెప్పండి అక్కడ నుండి ఒకసారి. ఏం లేదు, చాలా తక్కువే జరిగింది రండి. సరే చెప్తాను అయినా మీకోసము. ఇక్కడ యయాతి కథ అనేటువంటి చెప్తాను. యయాతి కథ అనేటువంటి దశమోధ్యాయంలో మనం దశమోధ్యాయం ప్రారంభించాం ఈరోజు. ఈ యయాతి ఈ కథల మొదటి శ్లోకంలోనే ఏముందంటే యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనేటువంటి పేర్లు గల 6 కుమారులు ఆయనకి. ఎవరికి? నహుషుడికి అన్నమాట. 6 మంది కుమారులు పుట్టారు నహుషుడికి. వీరందరూ కూడా మహాబల పరాక్రమవంతులైనటువంటి వారు అనమాట. నహుషునికి జన్మించారు. షట్పుత్ర మహాబల పరాక్రమ బభూవు. దాంట్లో పెద్దవాడికి రాజ్యం వస్తుంది కదండి, మామూలుగానే పెద్దవాడికి రాజ్యం సంక్రమిస్తుంది వంశపారంపర్యం. కానీ ఇక్కడ యతి ఏం చేశాడు, నాకు రాజ్యం వద్దనేశాడు. మీరే పంచుకోండి అన్నాడు. యతిస్తూ రాజ్యం నా ఇచ్చత్. కాబట్టి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి తర్వాత ఎవరికి వచ్చింది, అందువల్ల యయాతి 2వ వాడైనటువంటి యయాతి మహారాజు అయ్యాడు అనమాట. ఆ తర్వాత భూభృత్ అభవత్ అంటే రాజు అయ్యాడు.
అతను ఏం చేశాడు, శుక్రాచార్యుని కుమార్తెను దేవయానిని ఉశనశ్చ దుహితరం దేవయాని శర్మిష్టాంచ వార్షపర్వణి ఉపయేమే. ఇరువుని వివాహం చేసుకున్నాడు. దేవయానిని వృషపర్వుని తనయ అయినటువంటి శర్మిష్ఠను కూడా వివాహం ఆడాడు. అందుకు చెప్పుకున్నాం 2 వివాహాలు ఆడాడు అంటే మరి 2 వివాహాలు ఒకేలా కాదు. ఒకటి బ్రాహ్మ వివాహం, దేవయాన్ని బ్రాహ్మ వివాహం చేసుకున్నాడు. రెండవది శర్మిష్ఠను గాంధర వివాహ పద్ధతులు అందుకు చెప్పుకున్నాం, మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. అంటే ఏమిటని పద్ధతులు చాలా ఉంటాయి వివాహ పద్ధతులు. దాంట్లో రాక్షస వివాహ పద్ధతి మనకి మహాభారతంలో భీష్ముడు అలాగే తీసుకొచ్చి తన యొక్క తమ్ముడికి కట్టబెడతాడు అనమాట. అంబిక అంబాలిక ఆ ముగ్గురిని అన్నమాట అక్కచెల్లెల్ని తీసుకొస్తాడు. ఆ విధంగా ఇక్కడ కూడా అంబాలిక అంబిక అంబాలిక ఆ ముగ్గురిని తీసుకొచ్చి కట్టబెడతాడు. అది ఒక రాక్షస వివాహ పద్ధతి. అంటే ఆయన స్వయంగా చేసుకోలేదనుకోండి, పాపం వీళ్ళ గురించి అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఇతను ఏం చేస్తాడు, గంధర్వ వివాహం చేసుకున్నాడు. ఎవరిని? శర్మిష్ఠను. ఆ తరువాత వాళ్ళకి యదువు తుర్వసులు అనేవారు దేవయాని కుమారులు 2 కలిగారు. దేవయానికి అంటే మొదటి భార్యకు. వాళ్ళు ఇరువురు ఎవరు? యదువు తుర్వసులు. దృహ్యుడు అనువు పూరు అనే కుమారులను వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ కన్నది. శర్మిష్ఠ 3 కుమారులను కన్నది. దృహ్యుడు అనువు పూరు అనేటు ఇంతవరకు చెప్పుకున్నాం. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? కావ్యశాప చకాలేని వయ్యాతి జరామవాప. జరా అంటే ముసలితనం. శుక్రాచార్యుని యొక్క శాపం వల్ల కాలం కాని కాలంలోనే యయాతి ముసలితనం పొందాడనమాట. అది ఏమిటి కారణం అనే దాన్ని కొంచెం మనం క్లుప్తంగా చెప్పుకున్నాం, ఎందుకంటే దాని గురించి ఇక్కడ చెప్పలేదు. ఏమిటి కారణం అంటే, దేవయాని తన భర్త అయినటువంటి యయాతి తన దగ్గర దాసిగా ఉన్నటువంటి శర్మిష్ఠతో సంగమం వలన 3 కుమారులను జన్మించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటుంది తర్వాత. అంతవరకు చాలా రహస్యంగా ఉంటుంది ఆ విషయం. అది యయా చరిత్రలో చాలా వివరంగా చెప్పబడింది అనమాట. ఆ విషయాన్ని దేవయాని చాలా ఆగ్రహంతో ఊగిపోతూ శుక్రాచార్యుని దగ్గర పోయి చెప్తుంది. ఈ విధంగా జరిగింది, నా సంసారం కాస్త ఛిద్రమైపోయింది. నా భర్త ఈ విధంగా నా పైన వ్యామోహమే కాకుండా నా దాసి కూడా వ్యామోహంతో 3 పిల్లలను ప్రసాదించాడు అని చెప్తుంది. ఎట్లయినా కుమార్తెకు జరిగినటువంటి ఆ అన్యాయాన్ని పాపం జీర్ణించుకోలేకపోతాడు శుక్రాచార్యుడు. వెంటనే ఏం చేస్తాడు, ఆయన శాపం ఇస్తాడు యయాతికి. ఏమని? నీవు వెంటనే ముసలితనాన్ని పొందాలి అని. పాపం ఇంకా యవ్వనంలో ఉంటాడు పాపం. అయినా వెంటనే ముసలితనాన్ని జరాం అవాప. అందువల్ల ఏమైంది? యయాతి జరాం అవాప, ముసలితనాన్ని పొందాడు. ఇదే జరిగింది. ఇంతే క్లుప్తంగా జరిగింది, చాలా తక్కువే జరిగింది. సరే, ఆ తర్వాత మరి దానికి విరుగుడు ఏమిటి? సరే, శుక్రుడు శాంతించాడు అనమాట. నెమ్మది ఎవరైనా అంతే, చాలా కోపంతో 4 దెబ్బలు వేస్తే కూడా మనం శాంతంగా ఉన్నామనుకోండి, ఎవరైతే దెబ్బలు వేశారో వాళ్ళే శాంతిస్తారు నెమ్మదిగా. లేదు, మనం కూడా తిరిగి 2 దెబ్బలు వేసామనుకోండి, వాడికి ఇంకా ఆగ్రహం వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, శుక్రాచార్యుడు నెమ్మదిగా కొంచెం శాంతిస్తాడు. అయ్యో, మనం ఇలా చేసామే, చివరికి ఎవరికి నష్టము? తన కుమార్తె కూడా నష్టం. మరి తన అల్లుడు ముసలివాడు అయిపోతే ఎవరికి నష్టం అండి? కుమార్తె జీవితం ఏమవుతుంది? కాబట్టి తర్వాత ఆలోచించి ప్రసన్న శుక్రవచనాచ్చ జరాం సంక్రమితం. సరే, ఆయన ఏం చేశాడు పాపం? శుక్రుడు శాంతించి వచించిన దాన్ని బట్టి అంటే ఏమిటి? తిరిగి దయతలచి శుక్రుని యొక్క ఏ మాట ఉన్నదో దానిని బట్టి ఎవని యందైతే ముసలితనం చేరునట్లు చేస్తావో అది అతని యందు ఉంటుంది, వాని యవ్వనాన్ని నీవు పొందుతావు అని శుక్రాచార్యుడు చెప్తాడనమాట. అంటే దానికి రహస్యం కూడా చెప్తాడు. ఎవరైనా నీ ముసలిదాన్ని తీసుకునే వాళ్ళు ఉంటే చెప్పు, వాళ్ళకి ఇచ్చేసే, నువ్వు శుభ్రంగా యవ్వనాన్ని తీసుకో అని చెప్తాను. అందుకని ప్రసన్న శుక్రవచనాచ్చ. మరి ఎవరు దొరుకుతారండి? జరాం సంక్రమితం జ్యేష్టం పుత్రం యదుం ఉవాచ. తన కుమారుడైనటువంటి యదువు ఎవరి కుమారుడు? యదువు దేవయాని కుమారుడు. కాబట్టి మొదటి వాడు అతనే అనమాట. కాబట్టి ఆయన దగ్గర పోయి అడుగుతాడనమాట, అయ్యా నువ్వు తీసుకుంటావా నా ముసలితనం మార్పు చేయడానికి? పెద్ద కుమారుడు యదువుతో అలా అన్నాడు అనమాట.
ఏమని చెప్తాడు ఆయనతో, తన కుమారుడితో, త్వన్ మాతామహ శాపాత్ ఇయం అకానేవ జరా మాం ఉపస్థిత. మాం అంటే నన్ను, నీ యొక్క తాత. మాతామహుడు అంటే ఏమిటి? తల్లి తండ్రి అనమాట. అంతే కదలే, దేవయాని తల్లి, దేవయాని తండ్రి శాపం ఇస్తాడు. కాబట్టి మీ యొక్క తల్లికి తండ్రి మాతామహుడు అనమాట. మాతామహుని శాపం వల్ల నాకు అకాలంలో ఈ ముసలితనం వచ్చి పడింది. అకాలేనైవ జరామాం ఉపస్థిత. అకాలేనైవ, కాలం కాని కాలంలోనే వచ్చేసింది, తొందరగా వచ్చేసింది. అకాలంలో ఈ ముసలితనం వచ్చి పడింది. మాం ఉపస్థిత, వచ్చి పడింది. దాని నేను ఆ శుక్రాచార్య అనుగ్రహంతోనే నీవు పొందేటట్టుగా నీకు సంక్రమింపజేస్తాను. అది కూడా ఆ శుక్రాచార్యుడు ఎవరు? తాత. కాబట్టి తామహం తస్యైవ అనుగ్రహాత్, ఆయన యొక్క అనుగ్రహం చేతనే మళ్ళా భవతః సంచారయామి. తామహం తస్యైవ అనుగ్రహాత్ భవతః సంచారయామి. భవత అంటే నీకు సంక్రమింపజేస్తాను, సంచారయామి అంటే సంక్రమింపజేస్తాను నీవు పొందేటట్టుగా. ఎందుకంటే 1 వర్ష సహస్రం, నాకు విషయ సుఖాల్లో తృప్తి తీరలేదు. నా తృప్తో అస్మి విషయేషు. విషయం అంటే ఏమిటి? విషయ సుఖాలు అన్నమాట, శరీర సుఖాలు. ఇవన్నీ కూడా ఇంకా ఆస్తులు కూడా పెట్టుకోవటాలు, అన్ని రకమైనటువంటి విషయ సుఖాలు అన్నమాట. ఇవన్నీ కూడా నాకు తీరలేదు. కాబట్టి 1000 సంవత్సరాల పాటు త్వద్వయసా విషయానహం భోక్తుం ఇచ్చామి. త్వత్ వయస, నీ వయస్సుతో విషయానహం, విషయ భోగాలు భోక్తుం ఇచ్చామి. భోక్తుం ఇచ్చామి అంటే అనుభవించాలి అని అనుకుంటున్నాను. అది కూడా ఎంతకాలం? సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 10 సంవత్సరాలు కాదు. ఏకం వర్ష సహస్రం. సహస్రం అంటే 1000, శతం అంటే 100. 1000 సంవత్సరాల పాటు నేను నీ వయస్సుతో విషయభోగాలు అనుభవించాలనుకుంటున్నాను అని అడుగుతాడనమాట. ప్రసన్న శుక్రవచనాచ్చ జరాం సంక్రమయితుం జ్యేష్టం పుత్రం యదుమువాచ త్వన్మాతామహ శాపాత్ ఇయమకాలేనైవ జరామాముపస్థిత. తామహం తస్యైవ అనుగ్రహాత్ భవతః సంచారయామి 1 వర్ష సహస్రం. అతృప్తో అస్మి విషయేషు త్వద్వయసా విషయానహం భోక్తుం ఇచ్చామి అని ఆయన అడుగుతాడు. మరి ప్రసన్న శుక్రుని మాట ప్రకారమే నీ తల్లికి తండ్రి అయిన శుక్రుని శాపం వలన ఈ జర నాకు వచ్చి చేరింది. ఇది నా వృద్ధాప్యానికి తగిన సమయం కాదు. దాన్ని ఆయన అనుగ్రహం ప్రకారమే నీ యందు 1000 ఏండ్లు ఉండునట్టు నా నుండి నీ శరీరంలోకి సంక్రమింపజేస్తాను. విషయం అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధములను కలిగినట్టు వస్తువులు అన్నమాట. అనుభవించడం యందు నేను ఇంకా తృప్తిని పొందలేదు. విషయములంటే అవి ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధములను కలిగిన వస్తువులు అనుభవించడం యందు నేను ఇంకా తృప్తిని పొందలేదు. నీ యవ్వనము వయస్సుతో విషయమును అనుభవించదలుచుకున్నాను అని అడుగుతాడు. మరి ఆయన ఏమంటాడండి అంటే, నా అత్ర భవత ప్రత్యాఖ్యానం కర్తవ్యం ఇత్యుక్త. ఈ విషయాన్ని నీవు కాదనటం న్యాయం కాదు అని నీవు చేసి తీరాలని చెప్తా. అది కూడా నా అత్ర భవత ప్రత్యాఖ్యానం అంటే ఏమిటి? కాదు అనేదానికి లేదనమాట. ప్రత్యాఖ్యానం అంటే ఏమిటి? నేను చెయ్యను చెప్పడానికి లేదు. నా అత్ర భవత ప్రత్యాఖ్యానం కర్తవ్యం ఇత్యుక్త అంటే ముందుగానే చెప్పేస్తున్నాడు, నువ్వు తప్పకుండా నువ్వు చేయవలసిన పనే, వేరే మార్గం లేదని. స నా ఇచ్చాం జరాం అదాతుం. కానీ నా ఇచ్చత్, స నైచ్చత్ అంటే ఏమిటి? ఆ ముసలితనం తీసుకునేందుకు తాం జరాం ఆదాతుం, ఆ ముసలితనం తీసుకునేందుకు ఆయన ఒప్పుకోలేదు. పెద్దవాడు అనమాట. తంచాపి పితా శశాప, అందువల్ల కోపం వచ్చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకు మామూలుగా కుమారుడు ఏదైనా కాదంటే కోపం వస్తుందండి. తల్లిదండ్రులకు అది ఎవరికైనా తమ విషయం కాదన్నప్పుడు ఎంత దుర్మార్గుడు వీడు, నేను ఇంతగా వేడుకుంటే కూడా నన్ను కాదంటున్నాడు అని చెప్పి కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఏం చేశాడు? తంచాపి పితా శశాప, నీ సంతతికి రాజ్యం చేసే అధికారం ఉండవద్దు. త్వత్పుత్ర సూతిర్న రాజ్యార్హ భవిష్యతి ఇది, నీ సంతతికి రాజ్యం చేసే అధికారం ఉండబోదు. అతని నీ సంతతికి రాజ్యం చేసేటువంటి అధికారము ఉండబోదు అని శపించాడు. త్వత్పుత్ర సూతిర్ నా రాజ్యార్హ భవిష్యతి ఇది, కాబట్టి నీ సంతతికి రాజ్యం చేసే అధికారం ఉండబోదు అని శపించాడు. అనంతరం చ తుర్వసం దృశ్యమనుం చ పృథివీపతిర్జగ్రాహ
పృథ్వీపతి జరాగ్రహణార్థం స్వయౌవన ప్రధానాయ చ చోదయామాస. ఈ మొదటివాడు ఒప్పుకోలేదు. ఇంక మరి దేవయానికి 2 కుమారులు కదండి. ఇంకోటి పేరు ఒకటి తుర్వసుడు. ఆ తర్వాత ఇంకా శర్మిష్ఠ కుమారులు ఉన్నారు 3, దృశ్యుడు, అణువు, పూరు అనేటువంటి కుమారులు. కాబట్టి ఈయన ఏం చేశాడు, వరుసగా తుర్వసం, దృశ్యం, అనుచ. కాబట్టి దేవయాని కుమారు తుర్వసం అంటే ఈమె యొక్క కుమారుడు అనమాట. దేవయాని కుమారుడు 2వ వాడు. అదేవిధంగా దృశ్యుడు, అణువు, దృశ్యం, అనుంచ పృథివీపతి జరాగ్రహణార్థం. పృథివీపతి రాజు ఏం చేశాడు, యయాతి జరాగ్రహణార్థం, జర అంటే ముసలితనాన్ని, గ్రహణార్థం తీసుకునేందుకు యౌవన ప్రధానాయ, అదేవిధంగా యవ్వనాన్ని ఇచ్చేందుకు చోదయామాస అడిగాడనమాట. కాబట్టి తన ముసలితనం తీసుకొని వారి యవ్వనం ఇవ్వవలసిందని వారిని బలవంత పెట్టాడు. తైరప్యై ఏకేన ప్రత్యాఖ్యాత స్థాంచ శశాప. కానీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటారండి ముసలితనాన్ని? ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే ముసలితనంలో వచ్చేటువంటి బాధలు 1 కాదు 2 కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. వారు ఒక్కొక్కరు కూడా ఎదుగులాగే తండ్రి కోరికను తిరస్కరించారు. యయాతి కూడా వారిని శపించాడు. ప్రత్యాఖ్యాత స్థాంచ శశాప, వాళ్ళను శపించాడు. అప్పుడు శర్మిష్ఠాతనయం అశేష కనీయాంశం పూర్వం తథైవాహ. కాబట్టి ఈ 4 అడిగేశాడు. మొదటి భార్య 2, 2వ భార్య 2 అడిగేశాడు. ఇంకా చివరి వాడు అంటే ఈ 5 మంది సంతానంలో కూడా చివరి వాడైనటువంటి పూర్వం అన్నమాట. కనీయాంశం, చివరి వాడైనటువంటి పూర్వం తథైవ ఆహ, అదే విధంగా అడిగాడు. సచా అది ప్రవణమతి. ఆయన ఏం చేశాడు, ఆ చివరి వాడు చిన్నవాడి పూర్వతో కూడా తండ్రి అలాగే పలికాడు. అతడు మిక్కిలి వినయ బుద్ధితో సచా అతి ప్రవణమతి ప్రణమ్య పితరం సబాహుమానో మహాన్ ప్రాసాదోయం అస్మాకం. ఎంతో చివరి వాడు చూడండి ఎంత వినయ విధేయతలతో ఆయన ఏం చెప్పాడు, మిక్కిలి వినయ బుద్ధితో సగౌరవంగా తండ్రికి నమస్కరించి పితరం స బహుమానో మహాన్ ప్రసాదో అయం అస్మాకం, ఇది నాకు మహాప్రసాదం అనే ఔదార్యంతో ఇచ్చి ఉదార అభిదాయ జరాం ప్రత్యగ్రాహ స్వీకరించాడు అని ఔదార్యంతో పలికి తండ్రి ముసలితనాన్ని స్వీకరించాడు. స్వకీయంచ యవనం పిత్రే దదౌ. స్వకీయం అంటే తన యవనాన్ని తండ్రికి ప్రదానం చేశారనమాట. ఈ విధంగా నాత్రవత. కాబట్టి తరువాత దృశ్యతుర్వసు, అనువారులను కూడా అదేవిధంగా కోరినాడు. వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా తమ యవ్వనాన్ని ఇవ్వడానికి, ముసలితనాన్ని పుచ్చుకోవడానికి ఇన్ని సమ్మతి చూపలేదు. కాగా పెద్ద కొడుకుని వలనే రాజ్యాధికారం లేని వారులుగా శపించినాడు. ఇంకా చివరికి అందరికన్నా చిన్నవాడైన శర్మిష్ఠ కుమారునితోనూ ఇదే విధంగా కోరినాడు. అతను మిక్కిలి అనుకోగలవాడు కనుక తండ్రికి వందనం ఆచరించి మిక్కిలి గౌరవం అంటే బహుమానం అని ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే ఇవన్నీ చూడండి ఎందుకు అలా ప్రతి పదాన్ని కూడా చక్కగా ఇవ్వబడింది అంటే బహుమానం అంటే ఎవరన్నా అడిగారు అనుకోండి. ఉదాహరణకి నా దగ్గర ఒక మంచి పెన్ను ఉందండి, చక్కటి పెన్ను, ఎవరైనా అడిగారు. ఇక్కడ 2 నిర్ణయాలు అనమాట. ఒకటి ఇవ్వదలుచుకోవడం, 3 నిర్ణయాలు ఉంటాయి. ఒకటి ఇవ్వదలుచుకోవడం, 2 ఇవ్వకపోవడం, 3వది ఇచ్చేది ఆనందంగా ఇవ్వడం. అబ్బా మనల్ని ఎవరు అడుగుతారు, మనం ఏదో చాలా ఆత్మీయులు కాబట్టి మనల్ని అడిగారు కదా అనేటువంటి భావనతో ఇవ్వడం అన్నమాట. ఇక్కడ యయాతి అడగగానే ఆయన ఏదో తండ్రి అడిగాడు, లేదు ఈ 5 మంది గతి నాకు కూడా పడుతుంది, 4 గతి కూడా. ఎందుకంటే 5 మంది సంతానంలో 4 అడిగారు, 4 ఒప్పుకోలేదు, వాళ్ళని శపించాడు, వాళ్ళకి రాజ్యాధికారం లేదన్నాడు. గందరగోళం అయిపోయింది. కొన్ని ఆ భయంతోనన్నా ఒకవేళ ఇతను ఒప్పుకున్నాడంటే కాదు. చూడండి ఈ సందేహాలన్నీ మన మనసులో ఉండకూడదు అనమాట. ఒకవేళ భయం కోసం ఆయన ఒప్పుకున్నాడేమో అనుకోవచ్చు మనం తర్వాత వాడు. కాబట్టి వినయ బుద్ధితో సగౌరవంగా తండ్రికి నమస్కరించి ఇది నాకు మహాప్రసాదం అని ఔదార్యంతో పలికి. కాబట్టి మనకి ఎటువంటి సందేహం అవసరం లేదు, ఇష్టానుసారంగానే చేశాడు ఆయన. నాట్ అండర్ కంపల్షన్. ఏదో కత్తి పెట్టి కంఠం దగ్గర రాయించుకున్నది కాదు అది. యవ్వనాన్ని రాయించుకోలేదు యయాతి కత్తి చూపెట్టి. లేదు రాజ్యాధికారం ఇవ్వనని చెప్పి అలా కాదు, మాట అన్నాడు, దాన్ని ఒప్పుకున్నాడు అన్నమాట. అందుకనే ఔదార్యంతో పలికి తండ్రి ముసలి స్వీకరించాడు.
తన యవ్వనాన్ని కూడా తండ్రికి ప్రదానం చేశాడు. కాబట్టి వందనం ఆచరించి మిక్కిలి గౌరవంతో మాకు ఇది గొప్ప అనుగ్రహం ఉదారంగా పలికి ముసలితనాన్ని స్వీకరించాడు. ఆ తరువాత తన యవ్వన ప్రాయమును అందజేసినాడు. ఆ యయాతి కూడా ఆ విధంగా స్వీకరించి సోపిచ నవం యవ్వనం ఆసాద్య, నవం అంటే కొత్త యవ్వనాన్ని పొందాడు ఆయన. నవ యవ్వనం ఆసాద్య అంటే ఉన్న యవ్వనం పోయింది, కొత్త యవ్వనం వచ్చిందనమాట. కాబట్టి నవ యవ్వనం ఆసాద్య స్వీకరించి ఆసాద్య పొంది ధర్మ అవిరోధేన, ధర్మానికి వ్యతిరేకం కాకుండా ధర్మ అవిరోధేన, చాలా జాగ్రత్త చదివాడు. ధర్మ విరోధేన అన్నా అనుకోండి అర్థం మారిపోతుంది. ధర్మ అవిరోధేన యథాకామం యథాకాలోపపన్నం యథోత్సాహం విషయం చచార. ఏం చేశాడు ఆయన? కాలానికి తగినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఉత్సాహం పెంపొందగా విషయభోగాలు అనుభవించాడు. చచార సమ్యక్ ప్రజాపాలన మకరోజు, చక్కగా ప్రజాపాలన కూడా గావించాడండి. అయ్యో వచ్చేసింది కదా యవ్వనం, ఇంక మళ్ళా మనకి ఎలాగ ఇచ్చేయాలేమో అని చెప్పి దీంట్లోనే మునిగి తేలలేదు ఆయన. రాజ్యపాలన గావించాడు చక్కగా, అన్ని విషయాలు కూడా చక్కగా దృష్టి పెట్టాడు, చక్కగా ప్రజాపాలన కూడా గావించాడు. అంతేగాని ఏదో అనుకోకుండా నాకు యవ్వనం వచ్చింది కదా అని చెప్పి ఇక విషయలోలుడై రాజ్యాన్ని మర్చిపోలేదు. కాబట్టి అయాతిని కూడా కొత్త యవ్వనాన్ని చేకొని ధర్మము తప్పకుండా తన కోరిక తీరినట్లు ఆయా కాలాలకు తగినట్లు తన ఉత్సాహం అనుసరించి విషయమును అనుభవించినాడు. అట్లాగే చక్కగా ప్రజలను కూడా పరిపాలించాడన్నమాట. మరి ఇలా సాగుతుంది ఆయన జీవితం. తర్వాత ఏమైంది? విశ్వాచ్య అంటే దేవయాన్యాచ సహోపభోగం భుంక్త్వా కామానాం అంతమవాప్స్యావిత్యనుదినం తన్మనస్కో బభూవ. దేవయాని శర్మిష్టలతో కలిసి విశ్వాచి అనే అప్సరతోనూ కలిసి అనేక భోగాలను చూడండి. అంటే ఇద్దరితోనూ ఇబ్బంది అయిపోయింది పాపం, శుక్రాలు శపించాడు. అయినా కూడా ఆయన చూడండి ఇంకొక స్త్రీ ఎవరు? విశ్వాచి అనేటువంటి అప్సరతోనూ కూడా, అంటే ఒకవైపు దేవయాని శర్మిష్ఠతోనూ కలిసి అనేక భోగాలు అనుభవించి ఈ కామాల అంతు చూస్తాను. విశ్వాచ అంటే దేవయాన్యాచ సహోపభోగం భుంక్త్వా కామానాం అంతం అవాప్స్యామి, కామానాం అంతం అవాప్స్యామి పొందుతాను. అంతం పొందుతానంటే అర్థం ఏంటి? ఇంక చివరికి అంటే ఇంక ఇదే ఆనందం, ఇంక దీనికి మించి ఆనందం లేదు అనే విధంగా అన్నీ కూడా అనుభవిస్తాను అని చెప్పి ఈ కామాల అంతు చూస్తాను, కోరికల అంతు చూస్తాను అని చెప్పి ప్రతిదినం కూడా కామోపభోగ దృష్టి కలిగిన వాడు అయ్యాడన్నమాట. ఆ విధంగా విశ్వాచి అప్సరతో కూడి ఇక్కడ అంటే వ్యాఖ్యానాలు రెండుగా చేయబడినాయి. ఉదాహరణకి విశ్వాచ్య సహ ఉపభోగం అన్నారు. ఇక్కడ విశ్వాచి అనే అప్సరతోనూ అని కొన్ని వ్యాఖ్యలు చేయబడింది. అంటే దేవయాని శర్మిష్ఠలతోనూ కలిసి, అంటే ముగ్గురు అన్నమాట. కానీ విశ్వాచి అనేది దేవయానికే మరొక పేరు అనేటువంటి ఒక వ్యాఖ్యానం. మొత్తానికి ఆయనకి విషయలోలుడు అయ్యాడు. కాబట్టి ఇక్కడ ముగ్గురా ఇద్దరు అనేది సమస్య, అది మనకి పెద్ద సమస్య కాదు, ఎలాగైనా అనుకోవచ్చు మనం. సరి అనుదినంచ ఉపభోగతశ్చ కామాన్ అతీవ రమ్యాన్ మేనే. కాబట్టి ఈ విధంగా విశ్వాచి అప్సరతో కూడి ఉపభోగమును పొందిన కామముల యొక్క అంతు చివరను చూస్తాను అని తలచి ప్రతిదినమును కూడా ఆమెపైనే మనస్సు నిలిపి ఉండినాడు. అనుదినంచ ఉపభోగతశ్చ కామానాం అతీవ రమ్యాన్ మేనే. రోజు రోజుకు కూడా కామాలను అనుభవిస్తున్నందువలన వాటిని మిక్కిలి సుఖంగా భావించేవాడు అంట. అనుదినంచ అంటే ప్రతిరోజు అని అర్థం. ఉపభోగ